కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయినప్పుడు గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు ఎలా వస్తాయి, నిర్మాణం ఎలా సాధ్యం రేవంత్ రెడ్డి అని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. గంధమల్లకు నీళ్లు ఎలా తెస్తావని ఆయన ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతలు అదేవిధంగా జలాశయం పూర్తయి 6 సంవత్సరాలు గడుస్తున్నందున జలాశయంలో పూలు జల్లి జలజాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలకళతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి మహానాయకుడిని కమిషన్ల పేరుతో పిలవటం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను కమిషన్ల పేరుతో పిలిచినందుకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. గోదావరి జలాలను కృష్ణా నదికి కలిపే విధంగా రూపకల్పన చేసిన మహనీయుడు కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షకి పునాది రాయినటువంటి జయశంకర్ గారు. మరి జయశంకర్ గారు ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారు ఒక తపనతోని, కేసీఆర్ గారి ఆలోచన విధానాలతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రతి అంగళంలో, ప్రతి ఇంచులో తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ గారి ఆశయాలు, ఆలోచనలు కనిపిస్తాయి. నాటి నుంచి నేటి వరకు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కలపొద్దన్నప్పుడు వ్యతిరేకించిన వ్యక్తులలో జయశంకర్ గారు. మరి ఆ తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదల మొత్తం కూడా ఆంధ్ర పాలకులు దోసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు వరకు కూడా ఎక్కడ హైదరాబాదు ఏ ప్రాంతంలో చూసినా కూడా ఆంధ్ర వాళ్ళ భూములే కనిపిస్తాయి, ఆంధ్ర వాళ్ళ బిల్డింగ్లే కనిపిస్తాయి. అంటే దాన్ని అంచెలంచెలుగా హైదరాబాద్ను కబ్జా చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతాంగం కానీ, నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండే. మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సెక్రటరియట్కి వెళ్తే ఆంధ్ర అటెండర్ నుంచి సెక్రటరియట్ వరకు కూడా చీఫ్ ఇంజనీర్ మన సిఎస్ వరకు కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు. మరి అలాంటిది ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు ఉద్యమం లేపినప్పుడు ప్రజలు సహకరించిన మరి ఇందిరాగాంధీ కుట్ర వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినాం. ఆ తర్వాత 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ప్రాణం వచ్చుడో తెలంగాణ వచ్చుడో ప్రాణం పోవుడో అన్నటువంటి నిరాహార దీక్ష చేపట్టి మరి జయశంకర్ గారి ఆధ్వర్యంలో చాలామంది ఉద్యమకారులు, చాలామంది ఉద్యమ తెలంగాణ స్ఫూర్తిని తీసుకొని మరి కేసీఆర్ గారు కంకణ బద్దులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఆ సాధనలో మరి జయశంకర్ గారి పాత్ర చాలా ఉంది. అందుకే ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా జయశంకర్ గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. మనస్ఫూర్తిగా ఆయన యొక్క ఆశయాలని అమలు చేయడానికి ముందు వరుసలో ఉండి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులు పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఆయా రోజు ఏదైతే జయశంకర్ గారు నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం పోరాటం చేస్తే ఇలాంటి కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టు, ఇటు మల్లన్న సాగర్ కానీ, అటు కొండపోచమ్మ సాగర్ కానీ, అటు రంగనాయకుల సాగరు, అనంతగిరి సాగర్ని ఇట్లా సాగర్లు గడ్డల మీద అంటే తెలంగాణ గడ్డ మీద ఏర్పాటు చేసుకున్నాం. ఇలా దానిలో భాగంగానే ఇప్పుడు జలయజ్ఞంలో కాళేశ్వరంలో భాగంగానే ఇలా కొండపోచమ్మ సాగర్లో ఉన్నాం. ఇది 6వ సంవత్సరం కేసీఆర్ గారి చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినటువంటి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇలా జయశంకర్ గారి వర్ధంతితో పాటు ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి కాళేశ్వరం 6వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా కొండపోచమ్మ సాగర్లో పూలతోని మా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణి కావచ్చు, అందరం కలిసి పెద్ద ఎత్తున పువ్వులతోని ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఆస్వాదించినటువంటి జల కళను ఇవాళ మనం కళ్ళారా ఇక్కడ కొండపోచమ్మ సాగర్ నుండి అటు రామాయణపేట వరకు, అటు సంగారెడ్డి వరకు, ఇటు అయ్యర్ మానేర్ వరకు పెద్ద ఎత్తున హల్దీ రివర్ నుండి, కొండపోచమ్మ సాగర్ నుండి, జగదేపూర్ కెనాల్ నుండి, బస్వాస
బస్వాపూర్ కెనాల్ నుండి పెద్ద ఎత్తున నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కాళేశ్వరం ఫెయిల్ అయింది అంటున్నారు. మరి ఫెయిల్ అయితే హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్ళు ఎట్లా కొండవడానికి టెండర్లు ఎందుకు పిలిచినావు? గంధమల్ల సాగర్ ప్రాజెక్టుని మరి టెండర్లు ఎందుకు పిలిచినావు? కొబ్బరికాయ ఎందుకు కొట్టినావు? మల్లన్న సాగర్ ఇక్కడిది. మల్లన్న సాగర్లో నీళ్లు ఉంటేనే కదా ఇలా కొండపోశమ్మ గంధమల్ల ప్రాజెక్టు వచ్చేది. మల్లన్న సాగర్లో నీళ్లు ఉంటేనే కదా హైదరాబాద్కు నీళ్లు తీసుకెళ్లేది. మరి హైదరాబాద్ నుండి గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కూడా గ్రావిటీ కింద ఇచ్చే ప్రణాళిక చేసింది ఎవరు? కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి గోదావరి నీళ్ళు ఎత్తితే మరి గోదావరికి కృష్ణాకి ఎంత దూరం ఉంటుంది? దాదాపుగా 600-700 కిలోమీటర్లు. గోదావరిలో ఎత్తిన నీళ్లు కృష్ణా నది కూడా కనెక్ట్ అయ్యే విధంగా రూపకల్పన చేసినటువంటి శిల్పి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా కమిషన్ వేసి అటు హరీష్ రావు గారిని, అటు కేసీఆర్ గారిని, అటు కేటీఆర్ గారిని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కాలయాపన చేస్తున్నారు. దాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఆయన లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతారా? ప్రజల తీర్పు కోరండి, మీ కమిషన్ల తీర్పు కాదు. ప్రజలు ఏం కోరుకుంటారో దానికోసం ముందు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇవాళ వాళ్ళు రైతుల్ని ఎన్ని రకాల ఆదుకున్నాడో కేసీఆర్ గారు మనందరికీ తెలుసు. రైతు బంధు ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, 24 గంటల కరెంట్ ఇచ్చినా, రైతు పండించిన పంట కొనుగోలు చేసినా, రైతుని కోటీశ్వరుని చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటి నాయకుడిని కమిషన్ ద్వారా పిలవడం వల్ల ఎంత దుర్మార్గమైనటువంటి చర్యనో ప్రజలు గమనిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ మేము కొండ పోశమ్మ సాగర్ని చూడండి. మీరు మీ వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మీడియా కూడా చూపిస్తున్నా. కొండ పోశమ్మ సాగర్ ఏ విధంగా ఉంది? 555 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి మహానుభావుని మీరు కమిషన్ పెట్టి పిలిచిరు. దానికి ఏదో ఒకరోజు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కేసీఆర్, జై కేసీఆర్.